for all of your people who are present and joined us in online as well. We glorify God. Let us go into the word today. ఈరోజు ఏం చెప్పాలి అని దేవుని దగ్గర నేను ప్రార్థన చేస్తున్నప్పుడు I think the only one thing I was getting in my head was fear of God. Hallelujah. దేవుడి పిల్లలు, ప్రజలు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు, ఆ భయభక్తులు అనే మాటని మనము చూడాలని ఆ వాక్యము తెలియపరచాలని దేవుడైతే నాతో మాట్లాడి ఉన్నాడు. వాట్ ఈజ్ ఫియర్? ఈజ్ ఫియర్ గుడ్? ఈజ్ ఫియర్ బ్యాడ్? రెండా ఒకటా? Fear, is fear good for us? What, in this world we have something associated with fear, we call it phobia, right? ఏదైనా భయం అయితే ఫోబియా అని అంటాం. ఇప్పుడు ఫియర్ హ్యాస్ నెగటివ్ కానోటేషన్ టు ఇట్ జనరల్లీ. ఐ ఫియర్ దిస్, ఐ ఫియర్ దాట్. బట్ ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ అ పాజిటివ్ సైడ్ ఆఫ్ ద ఫియర్ కదా. సో వీ గోనా సీ 3 kinds of fears today. ఒకటి కరెక్ట్ ఫియర్, the other one wrong fear, and there are other, like there are people who are fearful for everything, there are people who have the right fear, and then there are people who do not fear, no fear. సో ఇలా 3 రకాల మనుషుల మధ్యలో మనం ఉంటున్నాం. కాబట్టి ఈరోజు ఎలాంటి భయము కలిగి ఉండాలి, లేకపోతే ఎలాంటి భయము కలిగి ఉండకూడదు, భయం లేకుండా ఉండొచ్చా, ఈ వాటి మీద మనము ధ్యానించుకుందాం. అయితే when I say wrong fear, what is that kind of fear? Who gives you that kind of fear? Who gives you the wrong kind of fear? భయం, ఆందోళన, anxiety, panic attack, worry and all that stuff. Satan controls us because it wants to constantly keep you in the fear, constantly give you that kind of fear, so that you are trapped in that and you don't fulfill God's plan. దేవుడి చిత్తాన్ని నెరవేర్చకుండా రకరకాల భయాలను మనకి ఇచ్చి దేవుడి నుంచి దూరంగా ఉంచే ఒక భయాన్ని తప్పుడు భయం అని అంటున్నాను. బైబిల్ అంతట్లో డు నాట్ ఫియర్ అని చాలాసార్లు రాస్తున్నట్టుగా మనం చూస్తాం. రైట్ ఫియర్ ఈజ్ ద కైండ్ ఆఫ్ ఫియర్ దట్ వీ ఆల్ నీడ్ టు హ్యావ్ ఇన్ ఆర్డర్ టు లివ్ హోలీ ఫర్ ద లార్డ్. దేవుని భయము గనక లేకపోతే ఎవరు కూడా దేవుని వాక్యానికి లోబడలేని పరిస్థితిలో ఉంటారు. కనుక దేవుని భయము కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దేవుని భయాన్ని కలిగి ఉండడంతో దేవుణ్ణి సంతోషపరచగలుగుతాము. దట్ ఈస్ ద రైట్ కైండ్ ఆఫ్ ఫియర్. అండ్ నో ఫియర్, భయం లేదు నాకు, ఏ విషయంలో కూడా నాకు భయం లేదు, నో ఫియర్ అనే కాన్సెప్ట్లో ఉన్నవాళ్ళు, I'm sorry, but they are kind of foolish people, anta. Why? Because do we need fear? Do we need fear at all? Ippudu chinna Noah unnadu, our little boy Noah, 2 years old Noah. Suddenly akkada vanta chestunte, if there was food and there's fire and everything, and we just are fearless, leave him to everything like that. What will happen if you don't have the right kind of fear? He can end up getting burnt because of such things, right? So risk assessment అనేది మనం ప్రతినిత్యం చేస్తూ ఉంటాం కదా. So we need to have right kind of fear. Without fear, I do not have any fear అనే వాళ్ళంట foolish people, because they don't have wisdom. Now when I'm saying they don't have wisdom, it's because the word of God says the fear of the Lord is the beginning of the wisdom. దేవుని భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలాధారం అనేది మనం తెలుసుకుంటున్నాం కదా వాక్యంలో. సో ఈ రోజుల్లో మనకున్న అనేకమైన భయాలు, కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది కొందరికి, సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది కొందరికి, ఏంటో అని. నిజానికి ఆ భయాన్ని ఒకవేళ మనము డైసెక్ట్ చేస్తే, పీపుల్ ఐదర్ ఆర్ ఫియర్ఫుల్ ఆఫ్ అదర్ పీపుల్ ఆర్ పీపుల్ ఆర్ ఫియర్ఫుల్ ఆఫ్ గాడ్. వెన్ ఐఎమ్ సేయింగ్ పీపుల్ ఆర్ ఫియర్ఫుల్ ఆఫ్ అదర్ పీపుల్, వాళ్ళ ఆలోచన ఏంటంటే నా గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు. ఎంతమంది ఆలోచనకుంటారు ఇట్లాగా? వాట్ మే బీ అదర్స్ థింకింగ్ అబౌట్ మీ, హౌ మే బీ దే మే బీ ఆర్ పర్సీవింగ్, ఇఫ్ దే థింక్ దట్ ఐ am గుడ్, బ్యాడ్ or worse, or am I successful, am I what? The problem is we are thinking, if they are thinking about us,
how they are thinking about us. Are we pleasing them or not? There are people called people pleasers, right? సో ఈ బాధ అంతా ఏంటంటే వాళ్ళకి మనుషులు వాళ్ళ గురించి గొప్పగా ఆలోచించుకోవాలి కాబట్టి వాళ్ళు ఏది చేస్తే వాళ్ళు సంతోషపడతారా అనే వాళ్ళని వీళ్ళని మెప్పించే పనిలో ఉన్న వాళ్ళని పీపుల్ ప్లీజర్స్ అంటున్నాం. దిస్ ఈజ్ రాంగ్ కైండ్ ఆఫ్ ఫియర్. The good kind of fear or the holy fear is we should have the fear that we don't want to displease the Creator. దేవుడు మనల్ని సృష్టించింది ఆయనను సంతోషపరచడానికి, అవునా? ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, అవునా? ఆయన మాటను వినకుండా పారిపోతుంటే దాన్ని నిజమైన భయము లేకపోవడం అనే చెప్తాం కదా. సో లెట్ us look up the one of the verses, John chapter 12 verse 43. కొందరు ఇక్కడ ఒక రకమైన భయం కలిగి ఉన్నారంట. అది ఎలాంటి భయమో చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. మైకు తీసుకుని దయచేసి తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ చదవగలరు. జాన్ చాప్టర్ 12 verse 43. వారి దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించిరి. ఏంటంట సరిపోయిందమ్మా ఇంగ్లీష్లో. ఫర్ దే లవ్డ్ ద ప్రైజ్ ఆఫ్ మెన్ మోర్ దెన్ ద ప్రైజ్ ఆఫ్ గాడ్. Did you ever see this kind of people who are more interested in what people say, in how people praise, than how God looks at you and if God praises you? ఓకే, ఏమంటుంది ఇక్కడ? వారు కొందరు అంట అక్కడ ప్రాంతంలో ఉన్న వాళ్ళంట దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించిరి అని అంటున్నారు. ఇలాంటి ఒక వ్యక్తులు ఎలాంటి వాళ్ళంటే ఈ లోకంలో పరిమితమైన వాళ్ళ కొరకు మాత్రమే జీవిస్తున్న వాళ్ళు. ఓకే, సో వెన్ ఎవర్ వీఆర్ ఫిక్స్డ్ అప్ విత్ దాట్ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్, అవర్ కాన్స్టెంట్ వరీ, కాన్స్టెంట్ యాంగ్జైటీ వుడ్ బి టు ప్లీజ్ అదర్స్. వీళ్ళని మెప్పించాలి, వాళ్ళని మెప్పించాలి. స్టాటిస్టికలీ స్పీకింగ్ 15% ఆఫ్ పీపుల్ అట్లీస్ట్ విల్ నాట్ లైక్ అస్ రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ యు డూ ఆర్ వాట్ యు డోంట్ డూ. దే డోంట్ లైక్ యూ ఫర్ XYZ రీజన్స్. నువ్వు ఏమేమి చేసినా కూడా వాళ్ళకి నచ్చవు అనేది ఒక స్టాంప్ పడిపోయిన తర్వాత ఎన్ని రకాల పాటలు పడతావు. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే because of this wrong kind of fear that is gripping our lives, we are trying to please people, trying to do something extra even though you are not peace with it. నువ్వు ఇంకా చేసేసి ఫెయిల్యూర్ని రుచి చూడాలని ఇష్టపడరు. How many of you like failure? Nobody likes failure, right? You know, the biggest failure that the world thinks is Jesus on the cross. యేసుక్రీస్తు శిలువ పైన మరణిస్తున్నప్పుడు ఆయన గెలిచినట్టు అనుకుంటున్నారా? లోకము ఓడిపోయాను అనుకుంటున్నారా? గెలిచారనుకుంటున్నారా? ఓడిపోయాను? లోకం గురించి మాట్లాడుతున్నాను. Because they're all thinking that this is Messiah, he's going to come and he's going to save the whole world. But there, that Messiah, the one who was supposed to save the whole world, is lying on the cross, naked, and trying to look through from there, and everybody is thinking, oh, what a failure. But the word of God says that is the greatest success, because of which manandram ee roju ikkada kurchoni devuni vakyam vintunam, because of which we are able to sit down here, because of that man on the cross kada. From the world's point of view it could look like a failure, but from God's point of view, God is saying, the Father is saying, I am well pleased in my son. Hallelujah. అయితే ఎలాంటి రకమైన భయాలు కలిగి ఉన్నాం ఈ రోజున? భయం అనేది ఒక విధంగా మంచిది, కానీ అది తప్పుడు కాన్టేషన్లో వెళ్ళినప్పుడు, వెన్ వీఆర్ ఫియర్ఫుల్ బికాస్ ఆఫ్ ద పీపుల్, వెన్ వీఆర్ ఫియర్ఫుల్ because of the Satan and the way that it is putting you in, kind of manipulating you in certain things, then it is keeping you away from God. ఒకనొక సమయంలో ఆది కాండంలో మనకు కనబడుతుంది, ఆదాము అవ్వల్ని దేవుడు సృష్టించినప్పుడు దేవుడు చల్లని పూటలో వాళ్ళిద్దరితో చక్కగా సహవాసం చేస్తూ ఉన్నాడంట. They were very happy. But when that sin entered their life, what happened? When God called Adam, where are you? What happened? భయపడుతున్నాడు. ఇది సరైన భయమా? ఈ భయానికి కారణం ఏంటి? పాపము ఆదాములో ప్రవేశించింది కాబట్టి దేవుడి పట్ల భయము కలిగింది.
ఆ పాపాన్ని అనుమతించడానికి వాళ్ళు పాపము చేసే ఒక సాధనాన్ని విని దానికి లోబడ్డారు కాబట్టి దేవుని నుంచి భయపడుకుంటూ పారిపోవాల్సిన పరిస్థితి. హల్లెలూయా. సో we want God and we want God's fear in us, not to be afraid of God but to have the reverential fear of God. Hallelujah. అయితే ఎలాంటి భయం కావాలి అని అంటే వణకడం కాదు. నాట్ దట్ యు గాట్ టు బి స్కేర్డ్, అమ్మో వాట్ విల్ గాడ్ డూ, విల్ కమ్ అండ్ డిస్ట్రాయ్ మీ, విల్ డూ దట్. నో, గాడ్ వాంట్స్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ యూ అండ్ మీ. ఇఫ్ వీ హ్యావ్ సిన్, if we are fearful of wrong things, then of course you will have the fear of God, because that different kind of afraid, భయము అనేది అప్పుడు కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి we need to remember what are we fearful of and who are we pleasing. మనుషులను మెప్పించడానికి కార్యాలు చేస్తున్నామా, దేవునిని మెప్పించడానికి మనము భయము కలిగి ఉన్నామా, వణుకు భయము కలిగి ఉన్నామా అనేది ప్రశ్న. కీర్తనలకు వెళ్దాం. 34వ అధ్యాయం 4వ వచనం. Psalms chapter 34 verse 4. నేను యెహోవా యందు విచారము చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నా కలిగిన భయం అన్నిటిలో నుండి ఆయన నన్ను రక్షించెను. I sought the Lord and he heard me and delivered me from all fears. అయితే దేవుడిలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనము చిక్కుకున్న ప్రతి ఒక్క భయాలలో నుంచి మనల్ని విడిపించేది ఆయన్నే. కానీ జ్ఞానము కలిగి ఉన్న వాళ్ళు మొట్టమొదట కోరుకునేది ఏంటి? దేవుని భయము. ఈ దేవుని భయం అనేది యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో 7 ఆత్మల గురించి రాయబడింది. ఇన్ ఐజియా చాప్టర్ 11 verse 2 it talks about the 7 anointings or the 7 spirits of the Lord, and that 7 spirits of the Lord, the last one is the fear of the Lord. Apparently this fear of the Lord is not just a feeling. This fear of the Lord is the anointing, and that anointing was blessed and bestowed upon the Lord Jesus himself. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం చూస్తే అనేకమైన చదవనమ్మా. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ. ఇది సరిపోయిందన్న. భయభక్తులు పుట్టించు ఆత్మ అనేది చివరి ఆత్మక. ఇది దేవుని అభిషేకముగా, దేవుని ఆత్మగా మనందరిలో ఉండాల్సింది ఈ భయము. ఏంటా భయము? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనే ఒక భయము. ఒకవేళ ఈ భయము కాకుండా వేరే భయాలు కలిగి ఉన్నాయి అనుకుందాం. నా లైఫ్ ఏంటి, వాట్ విల్ హ్యాపెన్ టుమారో, వాట్ విల్ ఐ డూ, హౌ విల్ ఐ సస్టైన్, హౌ విల్ ఐ రికవర్ ఫ్రమ్ దిస్ సిక్నెస్, వాట్ విల్ ఐ డూ ఆఫ్టర్ 5 years from here. These kind of uncertain fears that you are having, ఇలాంటి భయాల నుంచి విడిపించడానికి దేవుడు అంటున్నాడు, నా దగ్గరకు వచ్చి మొరపెడితే, నా భయభక్తులు కలిగి ఉంటే అన్ని భయాల నుంచి విడుదల చేస్తారంట. ఇంకొకటి ఏంటంటున్నాడు, నిజమైన ప్రేమ ఉంటే భయానికి చోటు ఉండదంట. అవునా? ఒకసారి చూద్దాం ఆ వాక్యం. 1 యోహానుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. 1 John chapter 4 verse 18. There is no fear in love. There is no fear in love. Perfect love drives out all fear. Perfect love drives out all fear. So then, love has not been made perfect in anyone who is afraid. in anyone who is afraid. తెలుగులో చదువుతారు. Fear has to do with punishment. Because fear has to do with punishment. Thank you. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఇక్కడ ఈ మాట దయచేసి మీరందరూ కూడా, ఇఫ్ యూ హ్యావ్ పెన్సిల్స్ ఆర్ హైలైటర్స్ ఆర్ ఎనీథింగ్, యూ షుడ్ అండర్లైన్ దిస్ వర్డ్.
ఎంతమందికి భయము అనేది కలుగుతుందో, మధ్యరాత్రిలో భయం, అమ్మో వాట్ విల్ ఐ డూ నౌ, ఈ అప్పు ఎలా కట్టాలి, లేకపోతే హౌ విల్ ఐ క్లియర్ దిస్, సో విల్ ఐ హ్యావ్ అ ప్రాపర్ లైఫ్, విల్ ఐ బి సక్సెస్ఫుల్, విల్ ఐ బి హెల్దీ, విల్ ఐ బి ఓవర్కమింగ్ దిస్ సిచ్యువేషన్. You know what? Any kind of fear that is particularly to do with this world and worldly things, I don't think we should worry about it, because our God, the God of the universe, is with us. దేని పట్ల భయపడుతున్నావు? సాతాను ఇచ్చే ఈ భయాలతో నువ్వు భయపడినప్పుడు ఏం చెప్తున్నావంటే దేవుడి కంటే సాతాను గొప్పోడు అని అనుకుంటున్నాం మనం, అంతేనా? ఇఫ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫియర్ ఇస్ బాదరింగ్ యూ, దట్ మీన్స్ you are not able to understand the anointing, the fear of God, which the Creator is with you. When He is with you, who is against you? Hallelujah. So you need to have the security in the Lord. నిజమైన పరిపక్వత, ఆ ప్రేమ, యేసు ప్రేమ కదా. God is love, right? So what the word of God is saying here, there is no fear in love. ప్రేమించినప్పుడు అందులో ఏమాత్రం కూడా భయం ఉండదంట. భయము, ఎలాంటి భయము ఉండదు? ఇలా లోకపరమైన మనకి ఇక్కడ ఉన్న పరిస్థితులలో ఏంటి ఈ భయము, ఆందోళన? అపవాది ఏం చేస్తుంది? ఇలాంటి భయాలు నీకు పెట్టి దేవుడి నుంచి దూరం పరుస్తున్నప్పుడు, అయ్యో ఇది జరుగుతుంది కదా, అది జరుగుతుంది కదా అనుకునే పరిస్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు తెలియపరుస్తుంది అంటే, నువ్వు దేనికి భయపడుతున్నావు? నేను ప్రేమని. ఆ ప్రేమ నీలో ఉంటే, దేవుడు మనలో ఉంటే ఆ భయము మనలో ఉండదు అని అంటున్నాడు. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును అంట. వెన్ గాడ్ ఈస్ ఇన్ యూ, దెన్ దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ద ఫియర్స్ టు స్టే విత్ యూ. దట్స్ వై ఫియర్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి ఇన్ బిబ్లికల్ టర్మ్? అబ్సల్యూట్లీ. వేర్ దెర్ ఇస్ ఫియర్, దెర్ ఇస్ నో ఫెయిత్. And if there is faith, there is no, because God already has conquered it all. అయితే ఈ ప్రకటన గ్రంథంలో కానీ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథంలో అంతట్లో ఒక 366 సార్లు అంటున్నాడంట, భయపడకుడి 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 అని. ఏ విషయంలో భయపడకూడదు? ఈ లోకంలో సాతాను ఏమైనా చేసేస్తుందేమో, మనుషులు ఏమైనా చేసేస్తారేమో, ఈ భయాన్ని కలిగి ఉన్న ఒక వ్యక్తి, మనము సమూయేలు గ్రంథంలో ఒక వ్యక్తిని చూస్తాం. హౌ మెనీ ఆఫ్ యు నో కింగ్ సౌల్? తెలుసు కదా మీకు. ఈ రాజు అయిన సౌలు ఇశ్రాయేలు ప్రజలు, ప్రభువా మాకు దేవుడు ఉన్నాడు కానీ మాకు ఒక రాజు కావాలి అని కోరుకుంటున్నప్పుడు, దేవుడు బెన్యామీను గోత్రంలో నుంచి ఒక వ్యక్తి సౌల్ అనే ఒక మంచి టాల్ డార్క్ అండ్ హ్యాండ్సమ్ పర్సన్ని సెలెక్ట్ చేసుకుని ఆయనని రాజుగా నిలబెట్టినప్పుడు, రాజుగా ఉన్నంతసేపు చాలా హంబుల్గా ఉన్నాడంట. అయ్యో మా గోత్రం వాళ్ళందరూ చిన్నవాళ్ళు కదా, అందులోకి వెళ్ళి రాజుగా కావడం అంటే కుదరని పని అని దాక్కున్నాడంట ఒక పాయింట్లో. When he started humble. But when he became the king, when he was anointed to be the king, and when he started to rule the kingdom of Israel, suddenly he got some sort of fear in him. ఏంటంటే, ప్రజలు చేయబట్టి నేను రాజయ్యా. అసలు రాజాది రాజు దేవుడే, ఇశ్రాయేలుకు రాజు కదా. కానీ ఇశ్రాయేల్ వాళ్ళు ఏం చేశారు? మాకు రాజు కావాలి. children of Israel, they said, no, we don't want unseen, we can't see a person. I know God is ruling us, but we wanted a king like all other nations. So when they requested for the king, and these people brought him, and Samuel anointed Saul to be the king, and now Saul is thinking, people are the people who made me the king, okay? So I need to please the people. Okay, there was a time when God told him, do this. అగాగు అనే రాజుని, అమాలేకులు అందరినీ కూడా చంపివేయని చెప్పినప్పుడు ఆ మాటకి విధేయత, సంపూర్ణమైన విధేయత చూపించక ఆయన చేసిన పనికి దేవుడు ఆయన పట్ల కోపం తెచ్చుకుని ఆయనని విసర్జించేస్తాడని చెప్పి సమూయేలుని పంపించినప్పుడు, when Samuel comes back, because he said to wait, Samuel said, wait until I come to give the sacrifice. But Saul was too busy, scared, because the people were getting agitated. So he didn't want to wait, because he did not want to upset people. మనుషులను భయపడి బాధపడి వాళ్ళని కష్టపెడితే నన్ను కష్టపెడతారేమో, వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో ఏంటో అనుకుని దేవుడిచ్చిన ఆ మాటని పక్కన పెట్టి మనుషుల సిద్ధాంతాన్ని, లేకపోతే మనుషుల కొరకు ఆయన వెళ్ళి బలులు అర్పించేసి ఆయన చేయకూడని పని చేశాడు. Samuel comes in and says, why did you do this?
And why can I hear the cattle still? Why are there few people still alive? When he's coming and saying, oh, it's okay, I brought those cattle for your God, to sacrifice for your God, I did this, I did that అనేదో కబుర్లు చెప్తున్నాడు. అయితే సమయలు ఒకటే మాట చెప్తున్నాడు, what? You did not please God. మనుషుల మెప్పు పొందుకోవడానికి, మనుషులను ప్లీజ్ చేయడానికి you did something which was displeasing God. So because of that, you are rejected as a king. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు you and I, if we were Saul, how would we react to that? ఎలా రియాక్ట్ అవుతాం? God put you as a king, and suddenly మనుషులను చూసి భయపడి ఈ రాజు దేవుడు చెప్పిన పనిని పక్కన పెట్టి మనుషులను మెప్పించే పని చేశాడు. ఈ పని చేసినందుకు ఈయన పూర్తిగా రాజుగా కొట్టివేయబడుతున్నాడు. దేవుని దగ్గర నుంచి ఆయనకు రావాల్సిన దేర్ ఇస్ నో రిలేషన్షిప్ విత్ హిమ్ అండ్ గాడ్ ఎనీమోర్. హౌ వుడ్ హీ షుడ్ రియాక్ట్? హౌ వుడ్ యూ అండ్ ఐ రియాక్ట్ టు దట్? ఎలా రియాక్ట్ అవుతారు మీరు? వుడ్ యూ ఫీల్ బ్యాడ్? వుడ్ యూ వాంట్ టు రిపెంట్? లార్డ్, ఐఎమ్ సారీ అబౌట్ ఇట్. వుడ్ యూ సే దట్? But the Bible says, oh Saul, Samuel, please come outside and honor me, so that the people will continue to honor me. He is least bothered about what God said to him, because his heart is completely to please people. ఎంతమంది మనం ఉద్యోగాలలో పనిచేస్తున్నాము, ఎక్కడెక్కడ మనం ఉన్నాము, మనుషులను మెప్పించే పనిలో ఎక్కడెక్కడ ఉన్నాం మనం? కుటుంబాలలో, సంఘాలలో, ఎక్కడ చూసినా అక్కడ వీళ్ళు భయపడిపోతారు, వీళ్ళు బాధపడతారేమో, వీళ్ళ కొరకు మనము దేవుడికైనా తర్వాత నచ్చ చెప్పుకోవచ్చు, ప్రభువా తప్పైపోయింది క్షమించు అని దేవుడి దగ్గర చెప్పుకొని ప్రార్థన చేసి ఫర్గివ్ మీ లార్డ్ అంటే దేవుడు క్షమించేస్తాడేమో. కానీ ఆ మనుషులు క్షమించారు కాబట్టి ఆ మనుషులు మెప్పించే పనిలో ఎంతోమంది లేకపోలేదు ఈరోజు క్రైస్తవులు. సౌలు అదే పని చేశాడు, మటుమాయం అయిపోయాడు. హీఈస్ ఇన్ హెల్ టుడే బికాస్ హీ డిడ్ నాట్ ప్లీజ్ గాడ్. హీ డిడ్ హ్యావ్ ఫియర్, బట్ హీ హ్యాడ్ అ రాంగ్ ఫియర్. భయం ఉంది, కానీ తప్పుడు భయం, అవసరం లేని భయం. మనుషుల పట్ల భయం ఏంటయ్యా? మనుషులు ఏం చేయగలుగుతారు? మనుషుల పట్ల భయమే కాదు అసలు. సేటన్, అపవాది భయపడాల్సిన పని ఏంటి? అపవాది ఎవరి చేతుల్లో ఉన్నాడు? దేవుడు అపవాది చేతుల్లో ఉన్నాడా? అపవాది దేవుడి చేతుల్లో ఉన్నాడా? అపవాది మనకి కలిగిస్తున్న అనేకమైన భయాలను పట్టుకుని, because we are getting scared from different angles, because the Satan knows what is your weakness, he's going to hit you in that kind of weakness, and you're scared. Why are you scared? The one who is protecting you is the God of universe. He has all things in his hands. So if anything, we should be scared of the one who can also destroy not only the body, because Satan can only destroy the body. What is the Bible saying? అపవాది గురించి దేవుడి వాక్యం ఏం చెప్తుంది? అపవాది ఎందుకు వస్తున్నాడంట? హీస్ కమింగ్ టు కిల్, స్టీల్ అండ్ డిస్ట్రాయ్. రైట్? సేటన్ ఇస్ కమింగ్ లైక్ అ రోరింగ్ లయన్. ఎటు అటు తిరుగులాడుతున్నాడు, ఎవరిని మింగుదామా అని కదా, నిన్ను ఇప్పుడు అప్పుడు పడేద్దామా అనేసి నిన్ను రకరకాలుగా ఇబ్బందులు పెట్టి, భయాలు పెట్టి నిన్ను అలా నడిపించేస్తూ ఉంది. ఇదేం చేస్తుంది? నీ శరీరాన్ని తాకాలని చూస్తుంది. నువ్వు బ్రతుకున్నంత వరకే ఆ భయం, చనిపోయిన తర్వాత అదేం చేయలేదు నిన్ను. But you know what? God can do more than that. What can God do? Not only can He destroy the body, but He can destroy the soul and spirit. నిత్యత్వంలో మనం ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాం ఈ రోజున? Where do you want to be? Do you want to be in heaven with God, or do you want to be in hell with all other pleasing peoples? మనకి ఇష్టంగా మనం మెప్పించే మనుషుల మధ్యలో అందరితో కూడా వెళ్ళి నరకంలో ఉండడం మంచిదా, లేకపోతే దేవుడిని మెప్పించి పరలోక రాజ్యంలో ఆయనతో ఉండడం గొప్ప? వాట్ ఈస్ ద థింగ్ దట్ యూ వాంటెడ్ టు డూ టుడే? సాల్ picked pleasing people. There is another man in the Bible called Josiah. How many of you know this king? రాజులలో ఎందరో ఉన్నారు, కానీ దావీదు వంటి రాజులు ఎవరు లేరంట.
కానీ దావీదును వెంబడించిన వాళ్ళు కొందరే ఉన్నారు. కొందరు, దేర్ ఆర్ సమ్ పీపుల్ లైక్ హెజకియా, జెహోషాఫాత్ అండ్ ఆల్, దేర్ ఆర్ ఆల్సో వెరీ గుడ్ పీపుల్. బట్ దెర్ ఇస్ అ కింగ్ ఇన్ కింగ్స్, యూ విల్ సీ జోసియా. Now this king, this boy became a king when he was 8 years old. వీళ్ళ నాన్న చాలా భయంకరమైన విగ్రహారాధికుడు. ఇస్రాయల్ అంతటినీ, యూదులందరినీ భయంకరమైన విగ్రహారాధనలు నడిపించిన వ్యక్తి. కానీ when he was growing up, suddenly he recognized that, we need to bring the priest in this scene, and we need to bring the word of God and let that word of God go and be taught and read to all the people. అందరిలో దేవుని వాక్యం ప్రకటించే ఆయన శాస్త్రులను, యాజకులను పంపించినప్పుడు వాళ్ళందరూ దేవుని వాక్యాన్ని విన్నప్పుడంట వాళ్ళందరిలో ఏం కలిగిందంట? దేవుని భయం కలిగిందంట. You know what? He did not want to please people. He did not want to please his ministers. Josiah the king, even though he had a wrong or a very different kind of father, he decided to go after God, pleasing God. Hallelujah. దేవుని యందు నమ్మకం కలిగి ఆయనకి భయపడే వ్యక్తులంగా ఉంటే గనక ఈ లోకంలోనే కాదు కానీ రానయ్యున్న లోకంలో కూడా అద్భుతమైన రీతిలో దేవుడు మనల్ని నిలబెడతాడంట. అయితే ఈ పరిశుద్ధమైన భయము మనము కలిగి ఉండాలా ఉండొద్దా అనే మాట ఈరోజు మీరు ఆలోచించాలి. Am I being scared of people or am I being scared of God? Scared in the sense fear of the God, holy fear ఏంటంటే దేవుడిని నేను సంతోషపరుస్తున్నానా నా జీవితం ద్వారా, లేకపోతే అభ్యంతర పెడుతున్నానా? ఇఫ్ యు లివ్ ఇన్ సిన్, ఈజ్ దట్ ప్లీజింగ్ టు గాడ్? పాపంలో బ్రతుకుతున్నాం అనుకో, ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ సిన్. యంగ్స్టర్స్ హు ఆర్ నాట్ మ్యారీడ్, ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ ఫార్నికేషన్, పెళ్ళిళ్ళు కాకుండానే థింగ్స్ దట్ యు ఆర్ డూయింగ్, డూ యూ థింక్ దట్ ఈస్ ప్లీజింగ్ టు గాడ్? If you're living like that, then that's absolutely wrong. You should be fearful because you're going away from God. Just like Adam and Eve went away and ran and they were hiding from the Lord. నిజమైన ప్రేమలో భయం ఉండదు. ఈ నిజమైన భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళంట దేవుడిని సంతోషపరిచే పనిలో ఉంటారు. యోసేపు ఏం చేశాడు? ఇన్ దాట్ సిచ్యువేషన్ హీ ran away. Amen. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి సాతాను ఇచ్చే ఆ టెంప్టేషన్స్లో ఉన్నప్పుడంట పౌలు అంటున్నాడు, రన్ అవే ఫ్రమ్ దాట్ సిచ్యువేషన్, డోంట్ స్టే దేర్ ఎనీమోర్, బికాస్ దట్ ఈస్ అ గుడ్ ఫియర్ టు హ్యావ్. 2 తిమోతి చాప్టర్ 1:7 చదువుదాం. 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. Second Timothy 1:7. శక్తియు ప్రేమయు ఎలాంటి ఆత్మీయులైన దేవుడు? ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చాడంట. కానీ భయముతో, పిరికితనంతో మనం భయపడే అంత అలాంటి ఆత్మను దేవుడు ఇయ్యలేదంటున్నాడు. ఇంగ్లీష్లో నుంచి చదువుతారా? 2 Timothy 1:7. For the spirit that God has given us does not make us timid. Instead, the Spirit fills us with power, love and self-control. ఈ రోజుల్లో మనము పడిపోకుండా ఉండాలి అనే భయం మనకు ఉండాలి. As a Christians, as living Christians in this world, we should have holy fear. That holy fear should keep you from sin. Hallelujah. అయితే ఎలాంటి భయం ఇవ్వట్లేదు మనకి. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? For God hath not given us the spirit of fear, but of the power, of the love and of sound mind. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. సాతాను చేసే పిచ్చి పనులకు, లేకపోతే అదేదో భయం పెడుతుంది, ఏదేదో ఆలోచనలు ఇస్తుంది అన్నంత మాత్రాన భయపడిపోయి ఆందోళన పడిపోయే అవసరం లేదు. పిరికితనం అనే ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు అంటున్నాడు. మనము ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను, we have got the sound mind. We need to have this holy fear which will give us the sense of
ఐ డూ నాట్ వాంట్ టు అఫెండ్ మై గాడ్. ఒకవేళ నేను తప్పులో జీవిస్తే నా నుంచి రాజు లాంటి సౌలునే రిజెక్ట్ చేయగలిగినప్పుడు దేవుడు, నువ్వు నేనెంత? అవునా? ఇఫ్ గాడ్ కెన్ టేక్ అవే ద థ్రోన్ అండ్ గివ్ ఇట్ టు అ షెపర్డ్ బాయ్, రైట్, హీ కెన్ డూ ద సేమ్ థింగ్ విత్ యూ అండ్ మీ. వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ యూ అండ్ మీ టుడే? మనము దేవుని గురించి భయభక్తులు కలిగి ఉండకపోతే కనుక మనల్ని కాపాడే వాళ్ళు ఎవరు? ఈ రోజుల్లో people, youngsters, they're very easy to mock God, right? They're very free living, and some of them are so anxious, they're so this one, that they think suicide, చనిపోతే పని అయిపోద్దా అనుకుంటున్నారు. ఈజీ వే అవుట్. సిచ్యువేషన్స్ ఇట్లా ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను తట్టుకోలేకపోతున్నా, నా వల్ల అవ్వట్లేదు, నా వల్ల కాదని చెప్పి సాతాను చంపడానికి వెళ్తున్నాను అని చెప్తున్నాను కదా, టు కిల్, steal and destroy. So some of them are getting this situation. Okay, ఎన్నో వార్తలు మనం వింటున్నాం. They cannot handle the pressure. They think instead of handling the problem, I'll finish the problem, and they will go and try to finish themselves. Train track లో పడిపోవడమో, whatever means that they are using. You know, వీళ్ళు ఆ పని చేయడానికి కారణం ఏంటి తెలుసా? కారణం ఏంటి? What do you think is the reason? Timidness, pirikittanama. And they are doing something outstanding, kada? They are giving away their life. You know what? These people do not know that that's not the end. Manaki end ekkada? The people that God has created, from Adam and Eve all the way to Revelations, we are not going to finish our race just because we finished in this world. We have eternity. Antena? దేవుడు మనల్ని నిత్యత్వంలో ఉంచుతున్నాడు. ఆ నిత్యత్వము దేవుడితోనా, దేవుడికి లేకుండానా, అది మనం డిసైడ్ చేయాలి. హౌ మెనీ ఆఫ్ యూ పీపుల్ థింక్, హౌ మెనీ ఆఫ్ యూ యాక్చువల్లీ థింక్ దట్ గాడ్ ఈస్ పికింగ్ అండ్ చూసింగ్ అండ్ పుట్టింగ్ పీపుల్ ఇన్ హెల్ అండ్ పుట్టింగ్ పీపుల్ ఇన్ హెవెన్? చెప్పాలి. దేవుడు కొందరిని పరలోక రాజ్యంలో, కొందరిని నరకంలో వేస్తున్నాడు అని నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు లేపాలి. దేవుడు చేస్తున్న పని అనుకున్నవాడు. ఎనీవన్? యు నో హూ పుట్స్ పీపుల్ ఇన్ హెల్? ourselves. Satan is only provoking you. God is telling you there are two ways. This is life, abundant life. This is hell. Choose life, come here. You don't choose life, you go there. Satan is there to provoke you, to destroy you, because it is not going to end up in heaven. Remember we went back. సాతాన్ ఎక్కడున్నాడు? సాతాను తప్పిపోయి పడిపోయి ఏమైంది? పరలోక రాజ్యం నుంచి తోసివేయబడ్డాడు. అంతేనా? కాబట్టి పరలోక రాజ్యంలో దానికి ప్రవేశం లేదు. దేర్ ఈజ్ అ జడ్జ్మెంట్ అసైన్డ్ ఫర్ ఇట్ ఫర్ 1 day. ఆ సాతానుని ఇప్పుడు ఇంకా పెట్టి మనందరినీ దేవుడు పరీక్షిస్తున్నాడని మనం మాట విన్నాం ఇంతకుముందు. వీ హ్యావ్ హర్డ్ దట్ సేటన్ ఈజ్ యూస్డ్ ఇన్ ఆర్డర్ టు ట్రై us, test us, కదా? All those who have fallen like the fallen angel are going to hell. God never intended, never, I want you all to listen very carefully, God never intended any man to go to hell. దేవుడు అంటున్నాడు, నాకు ఆయన అయితే ప్రతి ఒక్కళ్ళు జీవించిన ప్రతి ఒక్కళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఆశపడుతున్నాడు. బట్ రిమెంబర్, గాడ్ డిడ్ నాట్ మేక్ us as robots. We are not robots. We are people with choices. ఆ చాయిసెస్తో మనము దేవుడిని ఎంపిక చేసుకుంటున్నామా, అపవాదిని ఎంపిక చేసుకుంటున్నామా, దాన్ని బట్టి మార్గాలు మారుతున్నాయి. నువ్వు పరలోక రాజ్యంలో చూస్తున్నావా, నరకంలో చూస్తున్నావా అంటే నువ్వు తీసుకుంటున్న నిర్ణయాల్ని బట్టి ఎలాంటి భయం కలుగున్నావు ఈ రోజుల్లో. మనుషుల భయమా, అపవాది భయమా, లేదంటే దేవుణ్ణి నేను మెప్పింపలేనేమో, దేవుడిని భయం లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నానేమో, ఈ లోకంలో మరణిస్తే సరిపోయిద్దేమో అనుకుంటున్న వాళ్ళకి ఆలోచన ఎందుకు వస్తుంది అని అంటే, దే ఆర్ నాట్ అవేర్ దట్ దట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ దర్ లైఫ్. దే ఆర్ గోయింగ్ టు బీ in hellfire for the rest of their life, in eternity. So we need to know the truth, and that truth should set us free. Hallelujah.
That is why whoever is getting married or about to get married, be very, very wise. Because when you pick the girl or the man, particularly women, because they are the people who are going to build their children up, వాళ్ళకి విశ్వాసం లేకపోతే, దేవుని భయభక్తుల్లో పిల్లల్ని పెంచకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఎలా పడితే అలా బ్రతుకుతారు, అంతేనా? So be very wise in choosing the wise women, because only the wise and the జ్ఞానం కలిగిన స్త్రీయే ఇల్లుని కట్టుకుంటుంది అని అంటున్నాడు. అయితే ఇంకొకటి, దేవుని వాక్యంలో లేకపోతే దేవుని భయభక్తులు కలిగి ఉన్న ఈ అభిషేకము, ఈ ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు అంట, ఇట్ విల్ గివ్ అస్ కాషియస్ లివింగ్. యూ విల్ బి కాషియస్. కాషియస్ అంటే ఏంటి తెలుగులో? జాగ్రత్తగా, ఇది చేస్తే నాకు దేవుడు ఓకేనా కాదా అని మనం ఆలోచించుకోవాలి. ఇది చేయాలా, ఇది చేయకూడదా, ఇది చేస్తే ఏమన్నా దేవుడు కాన్సిక్వెన్సెస్ ఉంటాయా ఉండవా? అందరూ ఒకేలాగా ఉండట్లేదు. When you know that this is the way to live, which was taking me somewhere, then we need to be very careful with what decisions I'm taking with my life. What kind of friends I have. Friends మనల్ని ఏమన్నా చేయగలుగుతారా? The Bible says, bad company corrupts good character. కదా? అంటే మన దగ్గర ఉన్న స్నేహితులందరూ మనల్ని ఏమి ప్రభావితం చేయరు అని అనుకుంటే, is that foolishness or not? 10 టమాటోలను పట్టుకుని ఒక్కటి పాడైపోయింది మధ్యలో పెట్టామనుకో, ఏమవుతుంది తక్కిని అన్నీ? సో డోంట్ ఈవెన్ థింక్ ఆఫ్ ఇట్. When you know that association is going to keep you away from God and make you scared of God rather than having the fear of God, run from that friendship, run from that people and run from that thing. An easy lifestyle. ఈ రోజుల్లో సంఘాలలో ఎలాగుందంటే, దేవుని ప్రేమను మాత్రమే ప్రకటిస్తున్న సంఘాలు ఉన్నాయి. We are able to go into these churches where they are only sharing about this amazing, awesome love of God. Right? Whatever you do, you don't have to worry about it. God has already saved you. You have fulfill అంత పర్ఫెక్ట్గా ఉండిపోయింది అన్నట్టుగా ప్రకటిస్తున్న సంఘాలలో దేవుని భయం ఎక్కడి నుంచి వస్తుంది? If I say, you don't have to worry, God has already given you the full security, how will you go and live your life? Scared? భయముతో ప్రతి ఒక్క అడుగు చూచి వేస్తావా? లేకపోతే ఎలా నడిచినా పర్లేదే? Because God has already given you security. Why do you have to live particularly? అవునా? So if people are listening to this kind of messages and trying to make them feel comfortable with their life, when they are living in sin, you cannot be comfortable. రైట్? పాపములో జీవిస్తున్నప్పుడు కంఫర్టబుల్గా జీవించడము కరెక్ట్ కాదు అనే భయం మనకు ఉండాలి. ఆ భయం ఏం చేస్తుందంట? మనల్ని పరిశుద్ధతలోనికి నడిపిస్తుందంట. The holy fear will lead us into the holiness of the Lord. దేవుడు అంటున్నాడు, the Father is saying, I am perfect, so you be perfect. When God is saying I am perfect and I is expecting you and me to be perfect, can we become perfect? Can we? చేయగలుగుతామా? దేవుని కృపలో సమస్తము సాధ్యమే కదా. కానీ ఆయన చూపించే పరిపక్వత ఎలాగుందంటే, ఇప్పుడు నోవా ఉన్నాడు. నోవా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? నోవా, when I'm saying Noah, I'm talking about 2-year-old boy. Do you think he's going to lift the dumbbell up and down and be strong? Do you expect that? No, right? What he'll do, he in that age, ఆయన చేసే దాంట్లో అంతా పర్ఫెక్ట్గా చేస్తే ఆ ఏజ్కి అబ్బాయి పర్ఫెక్ట్, రైట్? When we are saying God is perfect and he is expecting you to be perfect, in your stage, మీ స్థితిలో మీరు చేయాల్సిన ప్రతి అడుగు ఆలోచించుకుంటూ దేవుని భయం మనలో ఉంటూ, ప్రభువా నిన్ను మెప్పిస్తున్నానా, మనుషులు మెప్పిస్తున్నానా, నిన్ను మెప్పిస్తున్నానా, అపవాదికి భయపడుతున్నానా? అపవాదికి భయపడాల్సిన పని నాకేంటయ్యా? నువ్వు నాతో ఉన్నప్పుడు పర్వతాలు ఉంటే ఏంటి, లేకపోతే జాయింట్స్ ఉంటే నాకేంటి? ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళినప్పుడు 12 మంది వేగుల వారు వెళ్ళినప్పుడు, ఈ నేల చాలా బాగుంది, దేవుడు చెప్పిన వాగ్దాన నేల, పాలు తేనెలు ప్రవహించే నేల, చాలా చాలా బాగుంది అనేసి పండ్లు పట్టుకొచ్చి చూపిస్తున్నారు. కానీ ఒక ప్రాబ్లం అంట. ఏంటి? 10 మంది చెప్పిన మాట ఏంటి? అక్కడ ఆజానుభావులు ఉన్నారు. మనం అక్కడికి వెళ్తే మనల్ని గ్రాసఫర్స్ లాగా ట్రీట్ చేసి చంపేస్తారు. దేవుడు మనల్ని ఇక్కడ దాకా నడిపించింది వాళ్ళ మధ్యలో చంచుకోవడానికే, కాబట్టి అక్కడికి వెళ్ళడానికి లేదు అనేసి వీళ్ళు భయపడిపోతున్నారు. ఇటువైపు చూస్తే 2 వ్యక్తులు
10 మంది ఒక మాట చెబుతున్నారు, భయమును ప్రకటించారు. ఇటు పక్కన 2 ఉన్నారు, జోషువా కాలేబులు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? యునో వాట్, ద ల్యాండ్ ఇస్ సో బ్యూటిఫుల్, అమేజింగ్, ఇప్పుడు మనం వెళ్తే కనుక దేవుడు మనకి ఇచ్చేస్తాడు. వాళ్ళు వేరొక ఆత్మను కలిగి ఉన్నారు అనేసి దేవుని వాక్యం ప్రకటిస్తుంది. ద లార్డ్ ఇస్ సేయింగ్ ఇన్ ద బైబిల్ డిక్లేర్స్ దట్ దే హ్యాడ్ అ డిఫరెంట్ స్పిరిట్, దట్ ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్. ఆమేన్. ఆ భయం లేని తత్వంతో వాళ్ళు ఉండగా ఈ 10 మంది భయపడిపోయారు కాబట్టి అందరూ కూడా వీళ్ళలాగే అరణ్యంలో తిరిగి అందరూ కేవలం ఈ 2 మినహా, Joshua and Caleb, apart from these 2, all that generation died in the wilderness because of their fear. Now remember, God did not lead them out of Egypt to kill them in wilderness, did he? వాళ్ళనందరినీ ఐగుప్తు దాస్యంలో నుంచి బయటికి నడిపించింది అరణ్యంలో మరణించడానికా, చంపడానికా? కాదు కదా. అక్కడి వరకు వచ్చిన వాళ్ళు ముందుకెళ్ళమంటే భయముతో వణికిపోతున్నారు. ఎర్ర సముద్రంను దాటించిన దేవుడు ఆజానుభావులకి దేవుడు అప్పగించాడు కదా వీళ్ళని, ఆజానుభావులను చంపలేడా? కెన్ హీ నాట్ గివ్ విక్టరీ టు ఇజ్రాయెల్? విత్ అవర్ ఫియర్ అండ్ లిమిటింగ్ గాడ్, instead of having the fear of God, they had the fear of giants. Today we all are sitting here thinking that no, we don't have any fear of other things. Once you go out of this place, the Satan will start talking about, oh, how will you pay your fees, how will you clear this problem, or how will you focus on that. He will ask you, నీలో దేవుని వాక్యము లేకపోతే, నీలో దేవుని భయము లేకపోతే, మనం కూడా ఇశ్రాయేల్ ప్రజలు 38 సంవత్సరాలు అట్లాగే తిరిగి అరణ్యంలో చనిపోయినట్లుగానే దేవుడిచ్చే వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చుకోకుండానే ముగిస్తామేమో. హౌ మెనీ ఆఫ్ యూ వాంటెడ్ టు ఎండ్ లైక్ దట్? యు నో వాట్, జాషువా అండ్ కాలెబ్ విత్ దాట్ కైండ్ ఆఫ్ స్పిరిట్, వెన్ దే బిలీవ్డ్ ఇన్ గాడ్, దేవుని పరిశుద్ధాత్మని లేకపోతే ఆ గొప్ప విశ్వాసాన్ని కలిగిన వాళ్ళు 38 సంవత్సరాలు వేచి ఉన్నారు. వీళ్ళందరూ చనిపోయే వరకు వేచి ఉన్నారు. తర్వాత వచ్చిన జనాంగంతోనంట యెహోషువను దేవుడు నిలబెట్టుకుని వాగ్దాన నేలకు నడిపించడానికి నాయకుడిగా నిలబెట్టుకున్నాడంట. హల్లెలూయా. టుడే ద క్వశ్చన్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. డూ యూ వాంట్ టు బి స్కేర్డ్ ఆఫ్ ద సిచ్యువేషన్ యువర్ ఇన్? అబద్ధాలను విని, అపవాది చెప్పే ప్రతి తంత్రాన్ని చూసి వణికిపోయి, అవ్వ కదా విని, ఇదిగో ఇలాగ అవుతుందంట, ఏం అవ్వదు, చెప్పింది మీరు మెనిపులేషనా కానీ, కన్నింగ్ ప్లాన్సే కానీ, భయపెట్టే ఏ ఆలోచనలైనా కానీ పెద్ద చేసి చూస్తున్నావా? లేదంటే నా దేవుడు నన్ను రక్షించే సమర్థుడు అనే ఒక భయము, ఆయన పట్ల ఒక గౌరవాన్ని కలుగుంటున్నామా? మనుషులను చూసి వణికిపోతున్నామా? Are we trying to please people? You know what, these people that you are trying to please, they are going somewhere that you don't want to go. They don't know where they are going. You are going with them. You will go with them, you will get nothing else. అందుకే అంటున్నా, జాగ్రత్తగా ఎవరిని మెప్పిస్తున్నాం అనే ప్రశ్న ప్రతి నిత్యం మనం అడిగి, ప్రభా, are you comfortable? Are you happy? Are you pleased with my living? Am I living the way you want me to live? If we are living like that, then we don't have to worry about it. Because దేవుడు ఏమంటున్నాడు, ఇంద్రియ నిగ్రహము గల ధైర్యాత్మనే వేస్తున్నానంట, కానీ భయపడే పిరికి ఆత్మను నీలో నాలో దేవుడు పెట్టట్లేదు. ఈ భయం అనే ఆత్మ, లేకపోతే పరిశుద్ధమైన ఈ భయము మనలో ఎప్పుడు వస్తుందంట అంటే, ఇదిగో ఎప్పుడైతే మనం సమర్పించుకొని, ప్రభువా, మనుషులను మెప్పించడానికి నేను ఇక్కడ లేనయ్యా, అపవాది భయాలు నాకు ఇస్తున్న ఆ భయాలకు నేను భయపడే వ్యక్తిని కాదనైనా, నీ విశ్వాసము నాలో నింపి, ఇదిగో నిన్ను ఘనపరిచే కృప నాకు దయచే ప్రభువా అని ప్రార్థించగలిగే ఆ హృదయ స్థితిని మనం కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా ఆ అభిషేకాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయం మనం చదివాం కదా, 7 ఆత్మలు. చివరి ఆత్మ ఏంటి? దేవుని యొక్క భయభక్తులు. ఆ దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ప్రతి మాట, ఈ మాట పలకొచ్చా? కెన్ ఐ స్పీక్ దిస్ వర్డ్? కెన్ ఐ సీ దిస్ థింగ్? కెన్ ఐ డ్రింక్ దాట్ థింగ్? Can I associate with that person? Can I live like this? You will be questioning every single second, because you know what? Every choice you make is landing you in one place. నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన, నువ్వు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం నిన్ను ఒక దగ్గర తీసుకెళ్తుంది. దేవుడు నిన్ను నన్ను
పరలోక రాజ్యంలో కానీ నరకంలో కానీ పెట్టట్లా. మనందరినీ రక్షించడానికి ఒకే ఒక్కసారి ఆయన ఆహుతయ్యాడు. హీ హాస్ కమ్ టు రిడీమ్ ఆల్ ఆఫ్ అస్ వన్స్ అండ్ ఫర్ ఆల్, వన్ సాక్రిఫైస్. సో హీ గేవ్ వాట్ హీ గేవ్. It is your choice whether you wanted to have this spheres which is for no use and destroy yourself, or you want to be the person like Josiah who has got the fear of the Lord, and not only did he do exactly what God wanted him to do, instead he also made all the subjects, ఆయన ప్రజలందరినీ కూడా దేవుని వాక్యం చదివే విధముగా, ఉజ్జీవాన్ని కలిగే విధముగా. మనం ఈ రోజులో ఉజ్జీవంలో కలిగి ఉండాలి అని అన్నప్పుడు మనందరం ఏం చేయాలంట? దేవుని భయభక్తుల్లో ఎదగాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకసారి కీర్తన చదువుదాం. 111 సామ్స్ లాస్ట్ వర్స్ చదువుదాం. అందులో సామ్స్ చాప్టర్ 111. సామ్స్ కీర్తనలు కదా. 111 verse 10. 10వ వచనం. యా. The way to become wise is to honor the Lord. He gives sound judgment to all who obey His commands. 111 10th verse. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగును గాక. ఇన్ ఇంగ్లీష్, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్. పరిశుద్ధాత్ముని ఈ మాట, ఎలాంటి జ్ఞానము మనకు కావాలి, ఆ జ్ఞానము అంత సర్వజ్ఞానం ఎవరిలో ఉందంట? క్రీస్తులో ఉందంట. ఈ ప్రావబ్స్ అంటే ఏంటి? సామెతల అధ్యాయం 8వ అధ్యాయం అంతట్లో ద విజ్డమ్ ఇస్ టాక్డ్ అండ్ ఇట్ ఈస్ ద పర్సనిఫికేషన్ ఆఫ్ జీసస్. ఇట్ సేస్ దట్ ఇఫ్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. ఆ జ్ఞానముతో ఎట్లాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని ఆశపడుతున్నాం, ఎలాంటి బ్రతుకులు మనం కలిగి ఉండాలని ఆశపడుతున్నాం. ఆర్ వి హియర్ టు ప్లీజ్ గాడ్? ఆర్ వి హియర్ టు నాట్ లివ్ ద వే దట్ వీ వాంటెడ్ టు లివ్? యోబు, దావీదు, దానియేలు వీళ్ళందరూ కూడా చేసిన ప్రతి పని ఈరోజు గుర్తు చేసుకుంటున్నామంటే కారణం ఏంటో తెలుసా? వాళ్ళు దేవుని భయము కలిగి ఉన్నారు కనుక. దేవుని ఆత్మ నా నుంచి తీసివేయకు ప్రభువా అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. డేవిడ్ ఇస్ ప్రేయింగ్, లార్డ్ ఐ నో ఐ హావ్ సిన్డ్, I am a miserable person, Lord. I'm sorry about that. Please forgive me, Lord. అనేసి సంపూర్ణంగా ఆయనని సమర్పించుకొని నీ హిస్సోపుతో నన్ను కడుగు ప్రభువా అని ప్రార్థిస్తూ అని అంటున్నాడు తెలుసా? Do not take your spirit away from me. ఎందుకు అంటున్నాడు? Soon after this Saul being rejected, David became the king. Okay? Saul did a mistake. He was rejected totally. David did a mistake. He wasn't rejected. You know why? He understood the fear of the Lord. He said, Lord, if you take out the Holy Spirit from me, I'm done. I don't want to live like that. Please wash me, Lord. Cleanse me, Father. Give me that fear. ఆ జ్ఞానము నాకు ఇవ్వు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ నా నుంచి తొలగించొద్దు అనేసి ప్రార్థించిన యోధులలో ఈరోజు దావీదుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు దానియేలుని, ఈరోజు యోసేపుని, వీళ్ళందరూ మనము ఈ లైఫ్ స్టైల్, ఈ లైఫ్ స్టోరీస్ అంతటిని మన దేవుడి ముందు పెట్టాడంటే కారణం ఏంటంటే అవసరం లేని భయాలు మనకొద్దు. రేపు నీ లైఫ్ ఏం కాబోతుందో, రేపు ఏం తింటామా, ఏం తాగుదామా, ఎలా బ్రతుకుతామా అనేది భయం నీకొద్దు. You don't need to worry about that. Matthew clearly talks about right kada. What do you need? That God already knows. He'll provide it to you. But seek ye first the kingdom of God and His righteousness. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకగలే ఆ భయభక్తులు మనకుంటే గనక మనము సరి అయిన మార్గంలోనే ఉంటాము. పరలోక రాజ్యంలో నిత్యత్వంలో ఆయనతో కూడా పరిపాలించే గుంపులో ఉంటాం. లెట్స్ ఆల్ స్టాండ్ అప్ అండ్ ప్రే. ప్రతి ఒక్కళ్ళము లేచి నిలబడదాం. ఈరోజు బల్లారాధన కూడా ఉంటుంది కనుక దయచేసి లేచి ఇప్పటివరకు విన్న మాటలలో ప్రభువా నిజంగా ఎలాంటి భయభక్తుల్లో నేను ఉన్నాను, ఈ లోకంలో ఇలాంటి అవసరం లేని ఆలోచనలతో వేదన పడుతూ, భర్తల కొరకు భార్యలు, భార్యల కొరకు భర్తలు, పెళ్లి కానోళ్ళు, పెళ్లి కావాల్సిన విషయాలలో పిల్లలు కావాల్సిన విషయాల్లో పిల్లలు ఎలా బ్రతుకుతారో, ఎలా ఉంటారో, ఇలాంటి భయాలలోనే ఉండిపోతున్నామా?
లేకపోతే ప్రభువా నా జీవితము నీకు అనుసంధానకరంగా ఉందా? Am I pleasing you, Lord? Do you have that fear in you? Do you know that God is watching you every day? ఆయన కన్నులంట పరలోకం నుంచి ప్రతినిత్యము మనల్ని చూస్తూ ఉన్నాయంట. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట వింటున్నాడు. నువ్వు చూస్తున్న ప్రతి చూపు చూస్తున్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి పని చూస్తున్నాడు. బట్ వాట్ ఈజ్ హీ? ఈజ్ హీ హ్యాపీ? ఈజ్ హీ ప్లీజ్డ్? Or are we pleasing him, or are we pleasing the people who are taking us down to hell? Let us not love this world. Let us not love this worldly pleasures or the people of this world or the fame or the positions of this world highly, which is going to land us nowhere. పడిపోయిన దేవదూతలలాగే వాటిని వెంబడిస్తే మనం అది వెళ్ళేది చోటే. దేవుణ్ణి ఆరాధించే మనుషులుగా, fear of the Lord is the beginning of the wisdom, it's the beginning of the knowledge and understanding. The real fear of the Lord is to hate evil. చెడుతనమును విసర్జించుటయే దేవుని భయభక్తులు కలిగి ఉండుట అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలగ వారిని దేవుడు అద్భుతమైన గొప్ప కార్యాలతో వాళ్ళని నింపుతున్నాడు. ఈ రోజున భయభక్తులు కలిగి ఉన్న జీవితాలు కలిగి ఉంటున్నామా? లెట్స్ ఆస్క్ గాడ్. ఇఫ్ వి ఆర్ నాట్ లివింగ్ లైక్ దాట్, ఇఫ్ వి ఆర్ లివింగ్ ఇన్ సిన్, ఇఫ్ వి ఆర్ లివింగ్ ఇన్ కాంప్రమైజ్డ్ లైఫ్, let us surrender and say, Lord, I'm sorry. Lord, I don't want to live like this. Thank you, Father. Thank you. ప్రతి ఒక్కళ్ళం నోరు తెరుద్దాం, సమర్పించుకుందాం, అప్పగించుకుందాం. అవసరం లేని భయాలు వద్దు నాయన, నాకొద్దు తండ్రి ఈ భయం. ఎలా నేను గడిచేది, ఈ రోజు ఎలా గడుస్తుంది? వాట్ అబౌట్ మై సెటిల్మెంట్? హౌ? We don't have to worry about that. Thank you, Jesus. Thank you, Father. Thank you, Lord. Parishata Idigo Deva, Idigo Deva, Manasu, Idigo Deva, Ideva, Iyagito Kachima, Parishata Idito. Thank you, Jesus. Thank you, Father. Thank you, Nana. Thank you, Jesus, Lord. అవునయ్య ప్రభు, మాలో ఉన్న ఈ అవసరం లేని భయాలను తొలగించమని ప్రార్థించి వేడుకుంటున్నాం. నీ వాక్యము సెలవించినట్లుగా నిజమైన ప్రేమలో ఏ భయం ఉండదని అంటున్నావు నాయన. నీవే ప్రేమమయుడవని మేము తెలుసుకుంటున్నాం తండ్రి. నీవు మాలో ఉన్నట్లయితే మాకు ఏ భయము అవసరం లేదయ్యా. మాలో ఉన్న పిరికితనము తొలగించమని ప్రార్థించి వేడుకుంటున్నాం యేసయ్య. పారదోలమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎలాంటి భయము మాలో ఉండడానికి లేదు తండ్రి. నీ యందు భయభక్తులు కలిగి ఉన్న స్థితిని మేము కలిగి ఉండే కృప మాకు దయచేయండి అయ్యా. Let us not limit you, Father. Let us not look at the giants and be scared, Father. Let us not look at the situations and circumstances and be scared, Father. Let us seek you and your kingdom first, O Lord. Let us seek your righteousness first, O Father God. నిన్ను మనం శ్రమ పెట్టకుండా, నిన్ను బాధ పెట్టకుండా, let us live a cautious life, O Father God. Lord, I surrender my life. మనం ఒప్పుకుందాం తండ్రి, నా జీవితాన్ని సమర్పించుకుంటున్నానయ్యా. ఇదిగో దావీదు ప్రార్థన చేసినట్లుగా, ప్రభువా నీ పరిశుద్ధాత్మను నా నుంచి తొలగించొద్దు నాయనా. నేను పాపంలో జీవించిన నేను పాపిని నాయనా, నన్ను క్షమించి నీ రక్తముతో శుద్ధీకరించి తండ్రి ప్రతినిత్యము నిన్ను మెప్పించే పనిలో నేను ఉండులాగున నా జీవితము మార్చివేయమని ప్రార్థించుతాం. Let us pray that. Let us pray that. Let us ask God to humble ourselves and let us ask God to change our lives, to please our Master, to make Him happy and love you, Father God. Thank you, Jesus. Thank you, Father. పరిశుద్ధానికి వందనాలయ్యా. కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తెలియపరుచుకుంటున్నాం నాయన. ఈ సాయంకాల సమయంలో ప్రభువా నీవు మాతో మాట్లాడి ఉన్నావు. అవునయ్యా ప్రభువా తండ్రి, మెడికల్ రిపోర్ట్స్ చూసి భయపడిపోతున్నారు.
నా లైఫ్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఇది ఎలా దాటగలను, హౌ విల్ ఐ ఓవర్కమ్ దిస్, హౌ విల్ ఐ పే మై బిల్స్. దీస్ ఆర్ ద రెగ్యులర్ ఫియర్స్ దట్ ద Satan is keeping people occupied in. ఎవరిని మింగుదామా అని, ఎవరిని చంపుదామా అని. తండ్రి, ఇదిగో సాతాను అయితే నిత్యము తిరుగుతుందంట, కానీ యూదా గోత్రపు సింహమైన దేవా, the Lion of Judah, the one who is the creator of heaven and earth, the love that has perfection, and the one who drives away fear. I pray, O Lord, that you will fill everyone here. ప్రార్థించిన ప్రతి వ్యక్తిని నైనా నీవు ఇప్పుడే తాకమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మాలో ప్రభువా భయభక్తులతో నీవు నింపు ప్రభువా, నీ అభిషేకము తండ్రి, నీ పరిశుద్ధమైన ఆ ఆత్మ అభిషేకమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. లెట్ us be, Lord, God pleasers and not people pleasers, O Father God. Let us look up to you, O Father God. Let us make sure that we live, even though if people think us that we are failure, it's fine. If people don't like us, it's fine. But let us know that you love us. Let us know that we are living to please you. In Jesus' great and matchless name we pray. Amen.